మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బేబీ మూమెంట్స్ కనుక ఒకవేళ తక్కువగా తెలుస్తున్నాయి, మీకు పొట్ట టైట్గా అనిపిస్తుంది అంటే ఏం చేయాలి అంటే అప్పటి వరకు రోజు కూడా బేబీ మూమెంట్స్ మంచిగా తెలుస్తూ ఉంటే ఒక రోజు ఏదో ఒక రోజు సడన్గా మూమెంట్స్ తగ్గిపోయినట్టు మీకు కొంచెం పొట్ట టైట్గా అనిపించడం, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో మరి అట్లా జరిగినప్పుడు మనం ఏం చేయాలి మన వైపు నుంచి? సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలో వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియో నార్మల్గా మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకి 6వ నెల మొదటి వారం నుంచి లేదా 2వ వారం నుంచి బేబీ మూమెంట్స్ అయితే తెలియడం జరుగుతుంది. రెండవసారి గర్భం దాల్చిన స్త్రీలకైతే 5వ నెల చివరి నుంచి బేబీ మూమెంట్స్ తెలియడం జరుగుతుంది. సో ఈ 6 మంత్స్లో కూడా బేబీ మూమెంట్స్ కొంచెం కొంచెంగానే తెలుస్తాయి, బాగా ఎక్కువగా తెలియవన్నమాట. సో ఎప్పుడైతే 28 వారాలు కంప్లీట్ అయిపోతాయి, సో అక్కడి నుంచి కూడా ప్రతి 2 గంటలకి మనం లెక్కించుకుంటే ప్రతి 2 గంటలకి కూడా 10 కిక్స్ అయితే బేబీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మూమెంట్స్ మనకు తెలిసిపోతుంది. సో ప్రతి 2 గంటలకి 10 మూమెంట్స్ ఇస్తుంది అన్నమాట. ఏదైనా ఒక సందర్భాలలో మీకు సడన్గా మూమెంట్స్ తగ్గినాయి, సో బేబీ సరిగ్గా ఒక రోజు మూమెంట్స్ ఇవ్వటం లేదు అని మీకు అనిపిస్తే, ఒకవేళ మీకు మార్నింగే అనిపించింది అనుకోండి, ఏంటి ఇలా నా బేబీ మూమెంట్స్ తీయట్లేదంటే ఆల్రెడీ ఒకవేళ బేబీ మూమెంట్స్ తగ్గించింది అనుకోండి, మీకు పొట్ట కొంచెం అనేజీగా అనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలి అంటే సో చల్లగా ఏమైనా వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏమైనా లిక్విడ్స్ తీసుకోవడం కానీ, లేదా అంటే వెచ్చగా ఏమైనా పాలు తాగడం కానీ, లేకపోతే ఏమైనా సూప్స్ తీసుకోండి. సో మీకు ఓపిక ఉంటే ఒక 10 మినిట్స్ అటు ఇటు వాకింగ్ చేయండి. లేదు అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. సో లెఫ్ట్ సైడ్ ఏంటి అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది బిడ్డకి తల్లికి ఇద్దరికి కూడా. సో అందుకని మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. సో అట్లా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని కొంచెం ప్రశాంతంగా ఉండండి. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏమి ఆలోచించకుండా కొంచెం బేబీ మూమెంట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసి పడుకోండి. సో అట్లా ఒక 2 అవర్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ 2 అవర్స్లో బేబీ మూమెంట్స్ ఎట్లా ఇస్తుంది, సో 10 కిక్స్ ఇస్తుందా లేదా, 10 కిక్స్ కంటే తక్కువగా ఇస్తుంది అంటే 6, 7 అట్లా ఇస్తుంది అనుకోండి, అప్పుడు మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఎందుకంటే బేబీ అనేజ్గా ఉంది, లోపల సమ్ ప్రాబ్లం అందుకని. సో కొన్నిసార్లు ఉమ్మనీరు లెవెల్స్ ఎక్కువగా తక్కువగా ఉన్నా కూడా బేబీ మూమెంట్స్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటాయి. సో మనకు అట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా మన బాడీలో తెలిసిపోతుంది. సో లేదు బేబీ బాగానే ఉంది అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే వేడి నీళ్ళుగా అంటే వేడిగా ఏమైనా తీసుకోవడం కానీ, చల్లగా ఏమైనా తీసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ బేబీ రొటేట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ కిక్స్ తెలియడం జరుగుతూ ఉంటుంది. కానీ బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మట్టుకి ఇంకా కిక్స్ అయితే ఇవ్వదు. సో మీరు ఎక్కువగా చూడకుండా వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి అనమాట. సో ఏదేమైనా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే తల్లి ఏదైనా టెన్షన్స్లో ఉన్నప్పుడు కూడా బేబీ మూమెంట్స్ గ్రహించలేదన్నమాట. సో అందుకనే మీరు పీస్ఫుల్గా ఉండి నేను చెప్పినట్టు ఇవన్నీ ఫాలో అయ్యి రెస్ట్ తీసుకోండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు కిక్స్ లెక్కించుకుంటే అప్పుడు తెలుస్తుంది. అట్లా ఉన్నా కూడా బేబీ మూమెంట్స్ తెలియట్లేదంటే వెంటనే హాస్పిటల్ వెళ్ళండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.